నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్యులు అలాగే సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. 100% తెలంగాణ మేము ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే తెలంగాణ. అందుకని కావాలని సాధించుకున్న పార్టీ ఆ రోజు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నా గాని మేము కావాలని మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో నష్టం వచ్చిందని తెలిసినా గాని తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం జరిగింది. కాబట్టి జై తెలంగాణ. సార్, బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలేదని మీరు అంటున్నారు. సుష్మా స్వరాజ్ గారు ఎంపీ పార్లమెంట్ సాక్షిగా కూడా నేను తెలంగాణ మద్దతుకి ఇస్తాము మా పార్టీ అని చెప్పేసి అన్నారు. ఇద్దామని చెప్పటం వేరు, ఇచ్చేటప్పుడు సహకరించటం వేరు. ఓకే, ఇచ్చేటప్పుడు ఎంత మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు సహకరించారు అనేది మనం పార్లమెంట్ లో చూసుకుంటేనే తెలిసింది. అక్కడ ఎక్కడ సోనియా గాంధీ గారు ఏదైతే 1250 మంది బలిదానాలను చూసి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కోసం బలిదానం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు మీకు బాగా తెలుసు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చి సోనియమ్మ కాళ్ళు పట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము పార్టీని అని చెప్పి మాట మార్చింది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే. అంటే కేసీఆర్ గారి హస్తం లేకుండానే జై తెలంగాణ అన్న నోటి నుంచి ఎంతో మంది సకల జనుల సమ్మేళన సాక్షిగా కూడా ప్రాణత్యాగాల మధ్య ఆ శవాల మీద నడుచుకుంటూ అప్పుడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో రైట్, ఎంతమంది బలిదానమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం జరిగింది. అదే విధంగా కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరే ఇస్తారు, మీరు తప్ప వేరే వాళ్ళు ఇవ్వలేరు అన్న సందర్భంలో కూడా ఇవన్నీ చూసిన తర్వాత ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ జరగకూడదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా నష్టం జరిగిద్దని తెలిసి కేసీఆర్ లాంటి నమ్మకపోయినా మేము ఆ రోజు సోనియా గాంధీ గారు ఏమి ఆశించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. ఒక్కటే సోనియా గాంధీ గారు ఇవ్వడానికి గల కారణం బలిదానాలు కాకూడదు. మీరు అన్నారు బలిదానాల మీద నడిచింది అని చెప్పేసి. బలిదానాలు చేయటానికి రెచ్చగొట్టింది ఎవరు అని అంటే కేసీఆర్ గారు. రెచ్చగొట్టి దాని జనాల్ని చచ్చిపోయేటట్టు చేసింది కేసీఆర్ గారు. కాబట్టి సరే, ఆ విధంగానే కేసీఆర్ గారు చేసుంటే, ఆ విధంగానే కేసీఆర్ గారు కనుక నిలబడి ఉండుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేసి ఉండాలి. ఆయన మాట కోసం ఎప్పుడు మాట మీద నిలబడలేదు. సార్, ఎట్లా నడుస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన? 2.5 సంవత్సరాల పరిపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారిది. నెక్స్ట్ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారు చేస్తుంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమంటారు? మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మా ముఖ్యమంత్రి వర్యులు, ఇది రేవంత్ రెడ్డి పరిపాలన కాదు, ప్రజా పరిపాలన. ఈ ప్రజా పరిపాలన ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజల యొక్క అవకాశాల కోసం మేము చేస్తూ ఉంటామే తప్ప మేము మా పార్టీ అధికారం, ముఖ్యమంత్రి అధికారం ఇచ్చింది అని చెప్పేసి మేము చేయటం కాదని చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో మేము ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలన విధంగా, ప్రజల యొక్క అవసరాల విధంగా వెళ్తుంది అనేది మేము చెప్పడం కాదు, మీరు జనాల్లోకి వెళ్ళాలి, మీకే అర్థమైపోతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటారు 10 సంవత్సరాల్లో? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చెప్పండి. పేద ప్రజలకి కావాల్సినది, పేద ప్రజలకి కావాల్సిన ఏం చేసింది సార్? పేద ప్రజల కోసం చేశారని బల్ల గుద్దినట్టు అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా మంది మంత్రులు గాని, అక్కడ మాజీ మంత్రులు మీరు చెప్తున్నారు కదా, పేదవాడికి ముఖ్యమైన ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందని చూపించమని చెప్పండి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చారని చెప్తున్నారు సార్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత, ఆయన ఎక్కడున్నారో దేవుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు, తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాలలో తిరిగి ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రివర్యులు అందరూ కూడా కావచ్చు, దాదాపుగా 18 గంటలు పనిచేస్తున్నారు. దేనికి సార్ 18 గంటలు? మీరు ఒక ప్రూఫ్ చూపించండి. మీరు గానీ ఒకవేళ దోసుకునే పరిస్థితి ఉంటే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ప్రతిపక్షాలు చెప్పాలి కదా ఎక్కడ దోసుకుంటుంది అనేది. వాళ్ళకి ఆ అవకాశమే దొరకటం లేదు.
మా దగ్గర నుంచి మాట్లాడడానికి ఒక అవకాశమే దొరకట్లేదు వాళ్ళకి. కాబట్టి మేము అనేది ఏంటంటే, మేము చేస్తున్న మంచి పనులకి అడ్డుపడకండి, సహకరించకపోయినా పర్లేదు, కానీ అడ్డుపడి ఇది చేయాలి ఇది చేయొద్దు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి లేదు సార్. 6 గ్యారెంటీలు 420 హామీలతో ముందుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, మేనిఫెస్టో వల్ల 6 గ్యారెంటీలు పక్కా నెరవేరుస్తాం 100 రోజులలోనే అని చెప్పేసి. 100 రోజుల్లో ఇప్పుడు 2 సంవత్సరాలన్నర కానికి వస్తుంది. ఇంకొక డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ కావడానికి వస్తుంది సార్. మీరు ఈ 100 రోజులలో ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి, ఒక ఫ్రీ బస్ తప్ప అని ప్రతిపక్షం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏమంటున్నారు? ఫ్రీ బస్ అంటున్నాము, రేషన్ కార్డ్స్ అంటున్నాము. ఫ్రీ బస్ లో ఎంత మంది మహిళా సోదరిమణులు, మేము రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికైనా ఒక సిచ్యువేషన్ లో ఛార్జీలకి డబ్బులు లేక మా అన్న కొడుకుదో తమ్ముడు కొడుకుదో లేకపోతే అక్కదో బావమరిదో పెళ్లి జరుగుతున్నా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ పోలేని పరిస్థితుల్లో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే. ఈ రోజు ఏదైనా చిన్న శుభకార్యం జరిగినా కానీ మేము ఫ్రీ బస్సుల ద్వారా అక్కడికి వెళ్ళగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి. అదే విధంగా ఏ దేవాలయానికి వెళ్ళాలనుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము వెళ్తున్నాం అని చెప్పి మహిళా సోదరిమణులు చాలా హ్యాపీగా ఉన్నారు. పురుషులకు ఏమో అమాంతం ఛార్జ్ పెంచేస్తారు, స్త్రీలకేమో నార్మల్ గా ఫ్రీ టికెట్ పెడతారు. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛార్జీలు పెరగలేదని ఒక రెండు ప్రూఫ్లు చూపించండి. ఛార్జీలు పెరగటం అనేది అవసరాలను బట్టి పెరుగుతూనే ఉంటాయి. ఫ్రీ బస్సు ఇచ్చినమని ఛార్జీలు పెంచడం కాదు ఇక్కడ జరిగింది. ఛార్జీలు పెంచాల్సిన ఆవశ్యకత వచ్చింది కాబట్టి ఛార్జీలు పెంచడం జరిగింది, అంతేగాని అదే విధంగా ఈ రోజు ఇదేదైతే మనం బస్సెస్ గురించి, రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగారు డ్రైవర్స్ కావచ్చు, అక్కడ చేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో విలీనం చేయండి అని చెప్పి ఆ రోజు ఎందుకు చేయలేకపోయాం? ఈ రోజు మా ప్రభుత్వం చేసినంత విలీనం కూడా చేయడం జరిగింది. రైట్ సార్. ఇంకోటి, రైతులకు ఇస్తాన్న 2 లక్షల రుణమాఫీ ఏమైపోయింది? నెక్స్ట్ ఇంకోటి, ధాన్యం కళ్ళంలో ఉన్నా కూడా ఎందుకు కొనలేకపోతుంది? రైతులకు ఇస్తాన్న బోనస్ బోగస్ అయిపోయిందని చెప్పేసి కూడా ప్రతిపక్షం వాళ్ళు ఈ రోజు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎంతమందికి ఏదైతే చేశారు సార్? అదే చెప్తున్నాను. గత 10 సంవత్సరాలుగా చెయ్యలేని రుణమాఫీలు కావచ్చు, గత 10 సంవత్సరాలుగా ఓన్లీ వడ్డీ రుణమాఫీ చేసి చేయటము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 to 4 months లోనే 2 లక్షల రూపాయలు ఏదైతే అమలు చేస్తాము, జీరో చేస్తామని చెప్పి విధంగా 3 విడతల్లోనే మొత్తము జీరో చేయటం జరిగింది. మళ్ళీ తర్వాత రుణాలు తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత రుణాలు తీసుకున్న ఏదైతే అమౌంట్స్ ని కూడా గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటికీ కూడా ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాం. నిన్న కాక మొన్న అందులో ఈ రోజు మేము ఏదైతే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే రుణమాఫీ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నిటిని విజయ సభగా ఖమ్మంలో ఈరోజు సభ కూడా జరగబోతుంది. అదే విధంగా మేము కనుక చేయలేకపోతే అలాంటి సభలు పెట్టుకునే అవకాశం రైతులే మాకు ఇవ్వరు. కానీ ఈ రోజు రైతులు కావాలని చెప్పి అక్కడ సభ పెట్టి మమ్మల్ని అభినందించబోతున్నారు. రైతాంగమే తిరగబడుతున్న సందర్భం మేము ప్రతి సోషల్ మీడియాలో అండ్ నెక్స్ట్ చాలా పత్రికలలో చూస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే నిత్యం ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మాకు అన్యాయమే జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి, కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏవి లేవు, కేవలం వాళ్ళ కడుపులు నింపుకోవడానికే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని ప్రజాక్షేత్రంలో జోరుగా వినిపిస్తున్న బీఆర్ఎస్ వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళ ఒక కార్యకర్తనో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఒక మాఫింగ్ చేసేసి ఒక రీల్ తయారు చేసి ఆ రీల్ ని బూస్టింగ్లు ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఆఫీసుల్లో ఇటుని తిప్పుకుంటూ ఆ రీల్ ని అరిగిపోయేంత వరకు ఆ రీల్ అరిగిపోవాలి. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని అడ్డుకోవడానికి ఇలాంటి చేసే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఆల్రెడీ మీ దగ్గర కెమెరామెన్స్ ఉంటారు, మీ దగ్గర జర్నలిస్టులు ఉన్నారు, మీరు రండి మనందరం కలిసి వెళ్దాం, మీరు చూజ్ చేసుకోండి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్దాం అనేది. ఆ ప్లేస్కి మేము కూడా వస్తాం, ఎక్కడ అన్యాయం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ రియల్ గా అక్కడ అన్యాయం జరిగితే మేము మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే, ఎక్కడైనా సమస్య ఉంది అని అంటే పొన్నారెడ్డి గారు అక్కడ ముందుంటారు. దేనికైనా సరే కానీ ఎవరినైనా సరే కానీ ప్రశ్నించి ప్రజలకు కావాల్సిన న్యాయాన్ని చేకూరుస్తారని చెప్పేసి కూడా ప్రజల్లో వినిపిస్తున్న వార్త. ఏం ఆశించి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఫస్ట్ మేము ఒకటి కాన్సెప్ట్, మీరు అన్నట్టు ప్రజలకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము ముందుంటాం. ఈవెన్ ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అదే విధంగా ప్రజలు ఉన్నారు.
వాళ్ళకి మేము చెప్పింది ఒకటే, వచ్చేది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు ఎలాంటి అన్యాయాలు జరిగినా కానీ, ప్రభుత్వం ఏదైనా చేయకపోయినా కానీ ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించే బాధ్యత మాదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండడం, రేవంత్ అన్న అని పిలిస్తేనే ఆగి జనాల్లోకి వచ్చే క్యాండిడేట్ మా రేవంత్ రెడ్డి అన్న. కాబట్టి ఆ ధైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాం జనాల్లోకి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఇక మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏమి ఆశించి అని చెప్పి. మేము ఇక్కడ పనిచేసుకుంటూ వెళ్తాం. పనిచేసుకుంటూ వెళ్ళినప్పుడు మా పార్టీ పనిచేస్తున్న నాయకుడికి కావచ్చు, కార్యకర్తకి కావచ్చు, ఖచ్చితంగా మంచి అవకాశాలు. మేము ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ అధికారం లేకపోయినా, అంటే ఏ పార్టీలో పొజిషన్ లేకపోయినా మేము జనాల్లో ఉంటున్నాం. అదే రేపు పొద్దున మాకు ఏదన్నా పొజిషన్స్ వస్తే కూడా ఇంకా వాళ్ళకి చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అవకాశాల కోసం చూస్తున్నాం తప్ప అవకాశం వస్తేనే పనిచేస్తామని చెప్పి చూడండి. మొన్నటిదాకా సవాళ్ళ పండుగ నడిచింది. జూపల్లి కృష్ణారావు గారు ఒక సవాల్ విసిరారు, రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అట్లూరి లక్ష్మణ్ గారు, ఆ తర్వాత అజారుద్దీన్ గారు ఒక సవాలు పండుగ జరిగింది. అయితే మేము సవాల్ని స్వీకరిస్తున్నాం, మరి మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రులకు కూడా. మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హరీష్ రావు గారు ఒక చిన్న ఫోన్ చూపిస్తారు. అవును సార్ మేము కాల్ చేసాము, దాంట్లో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులకి ఇప్పుడు పని లేదు. ఓకే, ప్రజల యొక్క సమస్యల గురించి పట్టించుకోరు. ప్రజల యొక్క సమస్యలు ఉంటే ఆ సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్దామనే ఆలోచన లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా మేము అధికార పార్టీ అనే అపోహలోనే ఉన్నారు. ఏదైతే మా మంత్రివర్యులు ఎవరైతే మీరు చెప్పిన పేర్లు కావచ్చు, లేకపోతే మా రేవంత్ రెడ్డి అన్న గారు కావచ్చు, ఎవరైనా కానీ ఖాళీగా ఎక్కడ కూర్చోలేరండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క పనుల్లో ఓపెనింగ్ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రజల యొక్క సమస్యలను తీసుకొని ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి చాలా బిజీగా ఉన్నారు. ఒక్కసారి వచ్చి మేము ఫోన్ తీసుకొని మేము ఫోన్లు చేసాము, తీయలేదు, మేము అక్కడికి వెళ్తున్నామంటే ఆపుతున్నారు. ఈ అరాచకాలు మేము నేర్చుకునే కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పట్లో చేసినవి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య గురించి మేము ప్రజల సమస్య గురించి వెళ్ళేటప్పుడు అరెస్టులు చేసే కల్చర్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు కూడా మేము ఎవరిని కూడా అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే అదర్ పార్టీస్ కావచ్చు, లేకపోతే సమాజ సేవ సంస్థలు కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ మా దగ్గరికి తీసుకొస్తే మేము సొల్యూషన్ తీసుకురావడానికే మా మంత్రివర్యులు అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే నిన్న చూస్తున్నాం కడియం శ్రీహరి గారి విషయంలో కొండా సురేఖ అండ్ యాదగిరిగుట్ట బోర్డు దాంట్లో కూడా తన శాఖకు సంబంధం లేకుండానే ఆటోమేటిక్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక అసంతృప్తి అనేది వెల్లడించడం జరిగింది. ఇది నిజమే అంటారా? మీరు అది నిజమే అని బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యాలని, ప్రాపగండ చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఒకవేళ అదే విధంగా జరిగి ఉంటే నిన్న బోర్డు చైర్మన్ తో సహా బోర్డు మెంబర్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి అన్న గారిని, అదే విధంగా కొండా సురేఖమ్మ గారిని కలిసి అక్కడ ఒకే వేదిక మీద లేదా ఒకే పిక్చర్ లో మనకు ఫొటోస్ వచ్చాయి కావు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఏ అవకాశాలు దొరక ఇవి అన్ని కూడా మంత్రులు, మంత్రివర్యులు ఒక్కోసారి అవైలబిలిటీ ఉండలేక రాకపోవచ్చు ఒక్కో సిచ్యువేషన్ లో. ఎందుకంటే మేము ఫోటో ఫ్రేమ్స్ కోసం మేము ప్రయత్నించము, ఎప్పుడు కూడా మేము పని చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఆ సందర్భాలలో అప్పుడు కొండా సురేఖ గారి అవైలబిలిటీ లేకపోవచ్చు. ఒకవేళ అదే నిజమై ఉంటే, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ప్రకారం అదే నిజమై ఉంటే, నిన్న మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ పేపర్స్ లో వచ్చినాయి, మీడియా మిత్రులందరూ చూశారు. నిన్న కొండా సురేఖ గారు కూడా అదే ప్రోగ్రామ్ లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ బురదజల్లుడు వ్యాపారాలే తప్ప నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, రియల్ గా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ లో ఉంటే మీరు రండి, మాట్లాడదాం, ఖచ్చితంగా అవి అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇంటర్నల్ గా మాకు ప్రాబ్లం ఉన్న వాటి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రియల్ గా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు మా అధిష్టానం ఉంది, మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం కూడా మా ఎయిమ్ ఒకటే, మా రేవంత్ రెడ్డి గారి కళ కూడా ఒకటే, అండ్ మా జగ్గారెడ్డి గారి కళ కూడా ఒకటి ఏంటి అని అంటే, రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసుకుంటాం. చేసుకొని ఏదైతే నరేంద్ర మోడీ
కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాడు, ఆయన కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పిఎం కానీ కొన్ని రాష్ట్రాలకి పిఎం కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సౌత్ ఇండియన్కి ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా మన సౌత్ ఇండియాకి అదేవిధంగా ఇండియాలో ప్రతి మూలకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వస్తాం. రైట్ సార్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు జగ్గారెడ్డి గారు అని చెప్పేసి కూడా ఒక వార్త అంటే ఒక మాట అనడం జరిగింది. జగ్గారెడ్డి గారికి మీకు బాగా అనుబంధాలు ఉన్న సందర్భం చూస్తున్నామని కొంతమంది అంటూ ఉన్నారు. జగ్గారెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని జగ్గారెడ్డి గారి నా గురువు అనే ఉద్దేశంతోనే మీరు రాజకీయ ప్రవేశం చేశారని కూడా జోరుగా వినిపిస్తున్న వార్త, ఇది నిజమే అంటారా? జగ్గారెడ్డి గారు 100% మా గురువు గారే. ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తాం. మీరు అన్నట్టు జగ్గారెడ్డి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? జగ్గారెడ్డి గారు అనేది మాస్ లీడర్. ఒక మాట ఇచ్చారు అని అంటే ఆ మాటకి కట్టుబడి ఉండే నాయకుడే ఎవరు అని అంటే జగ్గారెడ్డి గారు. ఏదైతే ప్రజలకి నిత్యం అవసరమైనవి ఈ 5-6 నెలల నుంచి కూడా ఈవెన్ ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడూ ప్రజలతోనే ఉంటూ ప్రజల యొక్క అవసరాలను గ్రహిస్తూ ఇటు పక్క సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన కొన్ని మాట ఇస్తారు, ఆ మాటను నెరవేర్చుకుంటారు. ఒక ప్లేసెస్ ఇస్తామని చెప్పారు, అదేవిధంగా ప్లేసెస్ ఇవ్వడం జరిగింది సంగారెడ్డిలో. అదేవిధంగా చిన్నపిల్లలకి అతను సొంత డబ్బులతో దాదాపుగా 500 నుంచి 1000 మంది పిల్లలకి మన సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఎవరైతే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో, ఎందుకంటే మధ్యతరగతి ఆ పైన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చేస్తుంటారు. కానీ నిత్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలు ప్రావర్టీ లైన్కి కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్మరించే వ్యక్తి ఎవరంటే జగ్గారెడ్డి గారు. ఆ జగ్గారెడ్డి గారు దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని వెళ్తే సమస్య చేయలేదని చెప్పి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని మనం అనుకుంటాం. నా దృష్టిలో నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా లబ్ధి పొందకుండా రాలేదు. రైట్ సార్, ఇందాక మీరు అన్నారు సైకిల్స్ ఇచ్చారు జగ్గారెడ్డి గారు అని చెప్పేసి. ఇదే రేవంత్ రెడ్డి గారు మహిళలకు స్కూటీలు ఇస్తాను, తులం బంగారు ఇస్తాను, ఆ తర్వాత మహిళలకు 2500 ఇస్తాను, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాను ఇంటింటి దాకా అని చెప్పేసి కూడా ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడం జరిగింది. మరి ఏమైందని క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, మీరు స్కూటీస్ ఇస్తామన్నమాట వాస్తవమే, 2500 రూపాయలు ఇస్తామన్నమాట వాస్తవమే. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో దాదాపుగా కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు మనం మిత్తిలు కట్టుకునే పరిస్థితి. దాదాపుగా 650 కోట్ల రూపాయల నుంచి ఎవ్రీ మంత్ మనం మిత్తిలు కడుతున్నాం, అంటే వడ్డీలు కడుతున్నాం. ఇవన్నిటిని కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ ప్రతి ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావటానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాం. ఇవి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% జరిగి తీరుతాయి. సార్, అప్పు అంటున్నారు తెలంగాణ విషయంలో. 800 కోట్ల అప్పు అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడుతున్నారు, 700 కోట్ల అప్పు అని ఒక మంత్రి మాట్లాడుతున్నారు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదే హరీష్ రావు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, అదే కేటీఆర్ గారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, చర్చకు ఎక్కడైనా సిద్ధం. కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మాట్లాడదాం, నెక్స్ట్ ఇంకేదైనా ప్రాజెక్ట్ విషయంలో. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడుంది సార్? ఎందుకు లేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం బొక్కలు పడిపోయి బ్రేక్స్ అయి ఉన్నాయి. ఈ రోజు వాటర్ రిలీజ్ చేయాలనే పరిస్థితి ఉన్నా ఎక్కడ రిలీజ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో అవి ఎక్కడ మునిగిపోతాయని చెప్పేసి దాని మీద ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే అంత ఘోరంగా కట్టడం ఇది మనకి కొన్ని వందల సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది నాగార్జున సాగర్, ఈ రోజు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీకు తెలుసు. కానీ కరెక్ట్ గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కావట్లేదు, ఈ రోజు ఆల్రెడీ అవి బ్రేక్స్ అయి ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా లంచాలకి అలవాటు పడి మీకు కావలసిన వాళ్ళకి ఇచ్చి కరెక్ట్ యొక్క చేయాల్సిన విధంగా చేయకుండా చేసి ఈ రోజు ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ మేము అక్కడికి వెళ్ళినాం, చూసినాం. ఆల్రెడీ మేము చూడటం కాదు, ప్రజలందరికీ తెలుసు అక్కడ ఆల్రెడీ బ్రేక్స్ అయి ఉన్నాయి, రేపు పొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు అని చెప్పేసి. అందుకని మేము ఆగాల్సి వచ్చిందే తప్ప మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినవి ఇప్పటి దాదాపుగా 60-70 సంవత్సరాలు అవుతున్న ప్రాజెక్టుల దగ్గరికి వెళ్దాం. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాం. కాళేజ్ ప్రాజెక్ట్ కట్టినారు, వీఆర్ అప్రిషియేట్, కానీ అది ప్రాపర్ గా కట్టలేదు. కాబట్టి ప్రాపర్ గా కట్టకపోతే అది కొన్ని వేల లక్షల మంది హౌసెస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అదే విధంగా అమాయకమైన మూగ జీవాలు కావచ్చు ప్రాబ్లం అవుతుంది. అందుకనే కొన్ని
ఆచితూసి అడుగులేయాల్సిన పరిస్థితి మా ప్రభుత్వం మీద ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.